మనం ఈ రోజు పంగాస్ చేపలు అయితే పట్టడం అయితే జరుగుతుందండి. ఒకసారి ముందుగా పంగాస్ సైజ్ అయితే మనం చూద్దాం. ఒకసారి చూడండి, పంగాస్ సైజు విషయానికి కానీ అది కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చూడండి. ఒకసారి నేను పంగాస్ పిల్ల అయితే లేపడం జరుగుతుంది. సైజు విషయానికి వచ్చేసరికి 4-5 సైజ్ అయితే ఉండడం అయితే జరిగిందండి. మనకి లీస్ట్ 3 కాడ నుంచి మనకి 4-5 సైజ్ అయితే ఎక్కువైతే రావడం అయితే జరుగుతుంది. నా దగ్గర నుండి పంగాస్ పిల్ల పట్టుకెళ్ళిన నా సబ్స్క్రైబర్ యొక్క ఆయన మాటల్లోనే మనం విందాం. ఆయన రివ్యూ చూసిన తర్వాత చెరువు పట్టుబడి మొత్తం అయితే మనం చూద్దాం. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం పంగాస్ పిల్ల అయితే వేసి పట్టుకెళ్ళి పంపించడం జరిగిందండి. మన దగ్గర అయితే పంగాస్ పిల్ల అయితే ఉంది. సో మనకి సైజ్ కానీ క్వాలిటీ కానీ చెప్పండి. సైజ్ నేను అన్న సైజ్ ఏంటి, అన్న సైజ్ ప్రకారం అన్న నెంబర్ ప్రకారం వేసి నెంబర్ అయితే వేసాం. క్వాలిటీ విషయంలో నేను అసలు రాజీ పడినండి. నేను ఎప్పుడు రైతు తరపునే మాట్లాడతాను. సొంత చెరువు నాదైనా సరే నేను రైతు తరపునే మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజుతో కాదు నాదు, మళ్ళీ ఆయన రావాలి. మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఎంత ఆర్డర్ ఇచ్చారు? నాకు 50,000 ఆర్డర్ అని చెప్పి 80,000 వేసుకెళ్ళారు సార్. మళ్ళీ నాకు ఇంకో 50,000 ఆర్డర్ ఇచ్చారు. సో చూడండి ఒకసారి మన సిచ్యువేషన్. ఎందుకంటే మనకు రైతు ఇంపార్టెంట్, మనకి రైతే ఇంపార్టెంట్. ఆయన బాగుంటేనే మనం బాగుంటాం ప్రతి ఒక్కటి. నాతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో 2 విషయాలు మన సబ్స్క్రైబర్స్తో చెప్పండి. బాగానే ఉంది, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. సీడ్ విషయంలో కానీ ఆడలేదు, అసలు నో కాంప్రమైజ్ అండి. కానీ ఒకటండి మీకు ఇంకో విషయం చెప్పాలి. బళ్ళు వెళ్ళిపోయి సుమారు గంటన్నర అయింది. మేము బళ్ళు లేసి గంటన్నర అయిందండి. గంటన్నర నుంచి మేము ఇప్పుడు కల్చర్ గురించి మాట్లాడుకున్నాం. మొన్న 3 గంటల సేపు కల్చర్ గురించి మాట్లాడుకున్నాం. విషయాలు ఏంటంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మన కల్చర్ గురించి ఎప్పుడైతే 10 మందితో మనం మాట్లాడతామో మనకి తెలియని విషయాలు డిస్కషన్స్లో బయటపడతాయి. అప్పుడు వాటి వల్ల మనకి కల్చర్ నెక్స్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు చేసిన తప్పు ఏంటి, మనం నెక్స్ట్ ఎలా చేర్చుకోవాలి అనే విషయాలు అయితే మనకి బాగా తెలియడం జరుగుతుంది. సో వీడియో ఇంకా లెంత్ అయితే చెప్పొచ్చు. సార్తో ఇంటర్వ్యూ ఉందండి. మంచి టాలెంటెడ్ అండి. అందులో ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను 4 గంటలు చెప్పి మొన్న 4 గంటలు ఇవాళ 6 గంటలు సార్ గారిది కల్చర్ దగ్గరికి వెళ్ళి ట్యాంకుల దగ్గరికి వెళ్తాను. మాకు కొంచెం దూరంలో ఉంది, అయినా సరే నేను వెళ్తాను. వెళ్ళి ఇంట్లో ఇంటర్వ్యూ ఉంది. ఆయన చేసేది కల్చర్లు, చెరువులు ఇవన్నీ మొత్తం ఇంటర్వ్యూ రూపంలో తీసుకుని సార్ మళ్ళీ మిమ్మల్ని 2 గంటలు ఇక 2 గంటలు ఇంతో ఇబ్బంది అయితే ఉందండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఈరోజు మన కల్చర్ని అంత సులువుగా చేయగలం, అన్ని లాస్ని మనం తగ్గించగలం. అంతే కదా సార్? 2 విషయాలు ఏదైనా మన సబ్స్క్రైబర్స్తో చెప్పండి. మీకు కల్చర్ గురించి కానీ నాతో పరిచయం కానీ మీకు ఏది అనిపిస్తుంది అది చెప్పండి. హార్ట్ఫుల్గా చెప్పండి, ఇబ్బంది లేదు. కల్చర్ జాగ్రత్తగా చేయండి. కల్చర్ ఓకే. టెక్నీషియన్ సలహా తీసుకుని కంపల్సరీగా చేయాలి. కంపల్సరీగా డెన్సిటీ నెంబర్ వేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. డెన్సిటీ విషయం తీసుకోండి. మందుల గురించి కూడా చూడండి. ఫీడ్ గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మన ఆక్వాకల్చర్ ఇంకా 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా చేయండి. 2-3 సంవత్సరాలు ఇబ్బందులు ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 years ఉంది, ఇంకో 2 years ఉంటుంది. ఈ 2 years కూడా రైతులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయండి. అన్నీ నేను మెల్లగా మీకు ఒక్కొక్కటి చెప్తాను. మన సార్తో ఇంటర్వ్యూ ఉంది. మినిమం గంటన్నర అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అప్పుడు ఎంతసేపు వద్దో తెలియదు. ఒక 10 నిమిషాలు అనుకున్నాం. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. 6 గంటలు పట్టింది మా ఇద్దరికి. ఇప్పుడు ఏమిటి సార్ ఈజీగా ఓన్లీ మేము మాట్లాడుకోవడానికి అండి. 50,000 నెంబర్ చెప్పారు. నా దగ్గర క్వాలిటీ అండ్ క్వాంటిటీస్ 80,000 తీసుకెళ్లారు. మళ్ళీ 50,000 ఆర్డర్ ఇచ్చారు సార్. సో ఒకసారి చెప్పండి, మీరు ఇచ్చారా లేదా చెప్పండి. అది కూడా నేనే చెప్పేస్తుంది కాదండి, ఇదండి ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం. ఆ 2 కలిపి వీడియోస్ అయితే మనం పెడతాను కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మీకు డౌట్స్ ఉన్న సరే కింద కాల్ చేయండి, నెంబర్ ఉంటుంది. మీకు పిల్ల విషయంలో ఇబ్బంది పడొద్దు, ప్రతిదీ మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్. పంగాస్ పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సో పిల్ల పంగాస్ సైజు విషయానికి వచ్చేసరికి 3 అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు సైజ్ అయితే ఉందండి. ఒకసారి మీకు పిల్ల కూడా చూపిస్తాం. మనుషులు అయితే లాగుతున్నారు. సో మొత్తం అంతా చూద్దాం. సో మనం కస్టమర్తో కూడా నేను మాట్లాడిస్తాను. సార్ చూద్దాం. మనం పంగాస్ చేపల పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సో చెరువు అయితే లాగుతున్నారు. ఒకసారి చూడండి. సో బారు వల అయితే వేసుకుని ఈ మూల నుండి ఆ మూలకి ఎకరం ట్యాంక్ అయితే లాగడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం చూద్దాం. నా స్క్రీన్ మీద పక్కన కనిపిస్తుంది మా నాన్నగారు నేనైతే చెరువు నుంచి అయితే చేయడమే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మనం పంగాస్ కేజీలు కూడా చేస్తున్నాం. అలాగే మన దగ్గర పంగాసు పిల్ల కూడా అవైలబిలిటీ ఉందండి. పంగాసు, శీలావతి, కట్ల, రాగండే, బొచ్చే, పొండుగప్ప, రూప్చంద్ ఈ పిల్ల అయితే అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం పంగాసు పట్టుబడి జరిగేటప్పుడు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే కొత్త రైతులు చెరువు లాగేటప్పుడు కానీ దాని గురించి కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పంగాసు పట్టుబడి లెక్క ఒక రకంగా ఉండదండి. ఎందుకంటే బకెట్లు వేసుకుని ఆటలు వేసుకుని అయితే వేస్తారు. అవన్నీ మీకు వీడియో పట్టుబడి ఎలా జరుగుతుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది నేనైతే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. ఒకసారి ఇలా వారకు వచ్చేసిన తర్వాత చివర చేరగాయడం అంటారండి దీన్ని. ఎందుకంటే చివర పిల్ల తప్పుకోకుండా ఉంటుంది. ఇలా వాటు గుంటుకు చివరికైతే రావడం జరుగుతుంది. ఒక పక్క నుంచి వలంతా మనం పైకి లాక్కుని ఓ పక్కనంతా వల అయితే ఎక్కిచ్చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా గట్టిగా కాసుకోవాలి. ఎందుకంటే
ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కానీ గట్టిగా కాయకపోతే ఏమవుతుందంటే పిల్ల కింద నుండి తప్పించిపోద్ది. కింద తాడు కొంచెం గట్టిగా నొక్కైతే పట్టుకోవడం అయితే జరుగుతుంది రైతులు. సో చెరువులో దిగే అతను కింద తాడు గట్టిగా పట్టుకుని వెళ్తారు. యువతల పక్క 3-4 మనుషులు అయితే ఉండి దాన్ని అయితే లాగుతారండి ఒకసారి. సో చూడండి, అయితే మనం బళ్ళు అయితే పెట్టడం అయితే జరిగిందండి. సుమారు ఒక 7 బళ్ళు అయితే మనం పెట్టడం అయితే జరిగింది. కస్టమర్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు 50,000 నెంబర్ అన్నారండి. ఒకసారి సైజు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చూసుకున్న తర్వాత ఆయన నాకు 50,000 సరిపోదు, 80,000 నేను వేసుకెళ్తాను అన్నారు. సో ఈ 80,000 కూడా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక 50,000 ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆయన. సో ఎక్కడ మనం సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వము. ఒకసారి వల అయితే చూసుకోండి. ఇలా పక్క లాక్కున్న తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత గుంట అయితే వేయడానికి మొత్తం అంతా లాక్కుంటాం అయితే జరుగుతుంది. ఒకసారి వల మొత్తం దగ్గరికి లాగేసుకుని ఇలా గుంట అయితే వేసుకుని దాన్ని లాక్కుని మనం ఎక్కడికైతే కావాలో అక్కడికైతే తీసుకెళ్ళడం అయితే జరుగుద్దండి అది. సో ఇలా జరిగిన తర్వాత ఆ వీడియో క్లిప్ ముందుకెళ్ళింది, తర్వాత వెనక్కి రావడం అయితే జరిగింది. సో కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటే మనం కూడా ఏం చేయలేము దానికి. సో ఇలా పంగాస్ గుంట అయితే వేసుకున్న తర్వాత దాని దగ్గరికి అయితే లాక్కెళ్ళడం, ఇలా ఓపెన్ ఏరియాలో అయితే ఉంటుందండి. చుట్టుపక్కల మొత్తం అటు కాకుండా రెండేపుల్లో ఓపెన్గా అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్, డిఓ లెవెల్స్ పడితే రెండు నొక్కేస్తాయి దగ్గరికి. ఎందుకంటే సైజు పిల్లని బట్టి కూడా ఉంటుంది కాబట్టి పిల్ల బాగా ఎక్కువ ఒక వల్లోకి అయితే వేసుకుని బాల్ ఇలా లాక్కుంటా మనకి ఎక్కడైతే కావాలో వ్యాన్ పాయింట్లు అయితే ఉన్నాయి కదా, ఆ వ్యాన్ పాయింట్ల దగ్గరికి అయితే మనం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పట్టుబడి జరిగిన మొత్తం మీకైతే ఎందుకు చూపిస్తున్నానంటే కొత్త రైతులు ఎవరైనా ఉన్నా సరే పట్టుబడులు ఎలా జరుగుతాయి ఏంటి ఆసక్తికరంగా ఉంటుంది. సో దానికి లాగుతాం కానీ పట్టుకోవడం కానీ కొన్ని విషయాలు బేసిక్ అయితే తెలియడం అయితే జరుగుతుందండి. పట్టుబడి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, వీడియోలో చూడడం వేరు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మరొక వేరు. సో చూడండి, ఇలా పంగాస్ గుంట అయితే కొట్టుకుని వాళ్ళ దగ్గరికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో పంగాస్ గుంట అయితే చూసుకున్నారు కదా, ఒకసారి మనం పిల్ల అయితే పైకి లేపిస్తాను. పంగాస్ గుంట అయితే వేసుకుని పైన అయితే వేసుకుని పిల్ల అయితే లెక్కేయడం అయితే జరుగుతుందండి. సో పిల్ల లెక్కేసారు బకెట్లో వచ్చేసరికి 100 పిల్ల 200 పిల్ల అలా పట్టు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో బకెట్లో పిల్ల లెక్కేసిన తర్వాత పైకి అయితే తీస్తున్నాను. చూడండి, సైజు విషయానికి వచ్చేసరికి మనకి 3, 4, 5 సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది. 3 చాలా లీస్ట్ ఉంటుందండి, ఎక్కడన్నా వస్తుంది. 4, 5 సైజ్ అయితే బాగా ఎక్కువైతే ఉండడం అయితే జరుగుతుందండి. అందమైన రకమైన చేపలు, అద్భుతమైన చేపలు అండి. ఆ చేప పిల్ల చాలా బాగుంది. రైతుకి అనలేనంత హ్యాపీ, సంతోషంగా అయితే నేనైతే వేసి పంపించడం అయితే జరిగింది. ఒకటి, నేను కస్టమర్ దగ్గర రివ్యూ ఎప్పుడు తీసుకున్నానంటే చేపల వీడియోలు అంతా అయిపోయిన తర్వాత బళ్ళు కూడా మొత్తం పంపించిన తర్వాత కస్టమర్ రివ్యూ అయితే తీసుకుంటాను. వాట్ మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి సార్, మన సబ్స్క్రైబర్స్ నేను చూపిస్తాను అనే విషయం అయితే నేను ఆయనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగానే ఆ సబ్స్క్రైబర్ రివ్యూ స్టార్టింగ్ లోనే నేను చూపిస్తాను ఇదంతా. సో ఇలా పంగాస్ గుంట వేసుకున్న తర్వాత ఇలా బకెట్లు వేసుకుని ఆటలు వేసుకుని లెక్కేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, బకెట్ అయితే పెట్టుకున్నారా, పక్కన టబ్బులు పెట్టుకున్నారా, ఆ టబ్బుల్లో బకెట్లో పట్టుకుని దాని తర్వాత అక్కడ తీసుకెళ్లి వ్యాన్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇది పంగాస్ పట్టుబడి ఎలా జరుగుతుంది. పిల్లల పట్టుబడి అయితే ఈ వర్షం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఒకసారి పిల్ల కూడా మనకు చూడండి, సైజ్ విషయం క్వాలిటీలో అసలు మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము. 3 గాని నుండి మనం అయితే పిల్ల అయితే 4, 5 సైజ్ ఎక్కువ వస్తుంది. 3 చాలా లీస్ట్ తక్కువ, 4, 5 సైజ్ అయితే ఉందండి మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు పంగాస్ పిల్ల ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీరు పంగాస్ పిల్లని ఆర్డర్ చేసుకోవచ్చు. మనం మీకు పంగాస్ అనుకున్న సైజుని, అనుకున్న నెంబర్ని, అనుకున్న క్వాలిటీని నేను వేసి పంపించే బాధ్యత నాది. ఒకటి, జీకే అనేవాడు నేను కాదు, మనందరం. వీళ్ళందరికీ సహాయపడడం కోసం నేనైతే ఉన్నానండి. సో మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్.